సంగం మండలంలో మొత్తం మనకి 2100 అనామలైసిస్ నో మ్యాపింగ్ వచ్చి 304 వచ్చి ఉంటాయి. వాటికి సంబంధించింది పై అధికారులు ఏమంటే రోజుకి 150 లెక్కల నోటీసులు ప్రింట్ తీసి వాళ్ళకి ఆ గ్రామంలో సర్వ్ చేసి ఆ సర్వ్ చేసిన అక్నాలజ్మెంట్ని కూడా ఆ బిఎల్ఓ యాప్లో అప్లోడ్ చేయమని తెలిపి ఉన్నందున ప్రతి ఒక్క ఓటర్లు మీ ఓటర్ లిస్ట్ కూడా పబ్లిక్ చేస్తున్నాము. మీ బిఎల్ఓ వాళ్ళ దగ్గర ఓటర్ చూసుకోవడము, దాంట్లో కానీ ఓటర్ లేకపోతే పేరు లేకపోతే మీరు ఫామ్ 6 ఇవ్వచ్చు. ఇప్పుడు పైగా నోటీసు కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ నోటీసులో కనపరిచినటువంటి 8 ఐటమ్స్ ఉంటాయి. ఆ 8 ఐటమ్స్లో కూడా ఏదో ఒక వాటిల్లో ఒకటి జత చేసి ఆ నోటీసులు మేము పలానా తేదీ కూడా మెన్షన్ చేస్తున్నాము. ఆ తేదీన తహసీల్దార్ వారి దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ తోటి తీసుకొచ్చిన ఏడలా మళ్ళా కూడా ఓటు చేర్చడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రతి ఒక్క ఓటరు ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచడం. పీరియడ్ అనేది మన ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు ఇచ్చారు. మేము మీకు నోటీస్ ఇచ్చేటప్పుడేమో మెన్షన్ చేస్తున్నాం పలానా తేదీన రండి అని. ఆ తేదీకి మీరు తహసీల్దార్ దగ్గరికి రావాలి. అది అనామలైసిస్ నో మ్యాపింగ్ వాళ్ళ వరకే. మిగతా వాళ్ళు ఏమైనా ఓటర్ లిస్టులో పేరు లేకుండా కొత్తగా ఓటు చేర్చుకోవాలన్నా కూడా ఫామ్ 6 కూడా నా దగ్గరికి తీసుకొచ్చిన ఎడలా, లేదంటే మీరు ఆన్లైన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 6 మీ పరిధిలో ఉన్న బిఎల్ఓకైనా ఇవ్వచ్చు, లేదా ఏఆర్ఓ అనగా తహసీల్దార్ దగ్గరకైనా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి మా బిఎల్ఓ గారు మీ ఓటర్కి నమోదు పరచటకు వీలు పడినని తెలియపరచుకోవడం.